సంకల్పాలు స్వయంలోనూ శక్తి నింపుతాయి, ఇతరులకి కూడా శక్తినిస్తాయి. అంటే బాబా అంటున్నారు, దీనినే వేరే మాటలలో చెప్తే ఆత్మిక సంకల్పము మనసా సేవకు నిమిత్తంగా అవుతుంది. శక్తినివ్వడం అంటే మనసా సేవనే కదా. ఆత్మీయత కలిగిన వారి మాటలు స్వయానికి మరియు ఇతరులకు సుఖాన్ని అనుభూతి చేయిస్తాయి, శాంతిని అనుభూతి చేయిస్తాయి. ఒక్క ఆత్మీయతతో కూడిన మాట ఇతర ఆత్మలు జీవితంలో ముందుకెళ్లేందుకు ఆధారంగా అవుతుంది. ఆత్మిక మాటలు మాట్లాడే వాళ్ళు వరదాని ఆత్మగా అవుతారు. ఆత్మిక కర్మ సహజంగా స్వయంకి కూడా కర్మయోగి స్థితిని అనుభవం చేయిస్తుంది మరియు ఇతరులకు కూడా కర్మయోగిలుగా చేసేందుకు ఉదాహరణలు